మీరంతా చాలా ఎక్కువ మాట్లాడారు. ఇక మాట్లాడకండి. పట్టుకోరా ఇవి. అవును బాబురతి గారు, అవునత్తయ్య, అదంతా నేనే చేశాను. అన్నీ నేనే చేశాను. ఎందుకు చేశానో తెలుసా? ఎందుకంటే ఇంట్లో పెత్తనం కావాలనుకుంటున్నాను. నా స్థానం నాకు కావాలనుకుంటున్నాను. ఇక తలవంపుల సంగతి అంటారా? అసలు మీ అమ్మ ఎందుకు తలవంపులు అడుగుంటుంది? అరే, తలదించుకోవాల్సిందే నేను. ఒకటి చెప్పనా, నీ కూతురికి నా భార్య అయ్యే యోగ్యత ఏమాత్రమూ లేదు. అసలు ఒక్క సుగుణం కూడా లేదు తనకి. నా భార్య అవడానికే పనికిరాదు. నా అదృష్టం బాగుండి తను చనిపోయింది. నాకు ఒక పెద్ద పీడలా ఉండేది. ఆ పీడ ఉన్నంతకాలం నాకు మనశ్శాంతి ఉండేది కాదు. మీకు తెలుసా అత్తయ్య గారు, నేను మీ కూతురు సుమలతను ఎందుకు చేసుకున్నానో తెలుసా? ఎందుకంటే చతుర్వేదుల ఇంటి పుట్టిన ఆడపిల్ల కదా అని. అందుకనే ఆస్తి ఐశ్వర్యం తెస్తుందనుకున్నాను. కానీ ఏం తెచ్చింది? చతుర్వేదుల వంశం వారి ఇనుప పెట్టిలో నిజాయితీ ఆదర్శాలనే చెత్త మాత్రం ఉంటే ఏం తెస్తుంది?